బుట్టక్క లేకపోతే నన్ను పోలీసులు కొట్టుండేవాళ్ళు. కర్ర తీసుకొని పైకి వచ్చాడు మళ్ళీ. నాకు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హనీ పాపనైతే నైస్ గా నిద్రపుచ్చేసి నేను మా సిస్టర్ ఇంకా బుడ్డక్క అందరం కలిసి అయితే బయటకి వెళ్ళడానికి ఒక గట్టి ప్లాన్ అయితే వేసేసాము. అది కూడా టైం రాత్రి 10:30. అలా అందరం కలిసి ఫస్ట్ కాఫీ తాగేసి మొత్తం నెల్లూరు అంతా తిరిగేద్దాం అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫస్ట్ అయితే కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళాం. కాఫీ షాప్ అయితే క్లోజ్ లో చేసి ఎన్ని చేయని చెప్పి నా దగ్గర నుంచి అయితే మా సిస్టర్ స్కూటీ తీసేసుకుంది అనమాట. వీళ్ళిద్దరు స్కూటీ తోలుతుంటే పోయేదేమో 20 స్పీడే, కానీ నా గుండె మాత్రం 120 కొట్టుకుంటుంది. భయానికి ఎందుకు భయం అని అడుగుతారు కదా, ఇదిగో ఇందుకే. బుడ్డక్క రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ తిరుగుతుంది. అత్యంత భయంకరమైన రైట్ తర్వాత నాకైతే కాఫీ దొరికిందనమాట. కాఫీ తాగేసి నాకైతే అలవాట్లేదు, షార్గా నోట్లో పోసుకుని నాలుగైతే కలిపింది. కాఫీ దగ్గర ఈ టైంకి కాఫీ షాప్ క్లోజ్ చేశారు. రోడ్స్ అన్ని ఎంటీగా ఉన్నాయి, షాప్స్ అన్ని క్లోజ్ లో ఉన్నాయి. ఏం అర్థం కాలేదు. అలా నెల్లూరు బ్యారేజ్ ఎక్కేసి కొంచెం ముందరికి వెళ్ళగానే పోలీసులు ఆపేశారు మమ్మల్ని. పోలీసులు చెక్ చేస్తారు అనుకున్నా. పెన్నా బ్యారేజ్ దిగంగానే పోలీసులు వచ్చేసారు. నెల్లూరులో వరుస హత్యలు జరుగుతున్నాయంట. ఫస్ట్ కర్రెత్తాడు, యాడ్ నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు ఈ టైంలో అని. ఆ బుడ్డకు వచ్చేసి వెంటనే మా బంధువులు వస్తే ట్రైన్ లో వదిలిపెట్టడానికి వచ్చామనింది. ఏం ట్రైన్ అన్నాడు, నేను ప్యాసింజర్ ట్రైన్ అన్నాను. ప్యాసింజర్ ట్రైన్ అనగానే కర్ర తీసుకొని పైకి వచ్చాడు మళ్ళీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.